హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. నేనైతే ఈరోజు వినాయకుడికి ఇష్టమైనటువంటి బియ్యం పిండి అలాగే కొబ్బరి తురుముతో కుడుములు అయితే చేస్తున్నాండి. ఈ కుడుములు ఎలా చేసినా మీకు ఒకసారి చూపిస్తాండి. నేనైతే చేసుకున్నా. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. నేను ఒక కప్పు బియ్యం పిండి అనేది తీసుకున్నా. ఆ బియ్యం పిండికి ఒక కప్పు బెల్లాన్ని అలాగే ఒక సగం కప్పు కొబ్బరి తురుమును అయితే తీసుకున్నా. దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే తీసుకున్నా. పచ్చి కొబ్బరి లేకుంటే మనం ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. అలాగే మనము ఈ ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు నీళ్ళు పోసి ఈ బెల్లాన్ని అనేది కరిగించుకోవాలి వట్టిగానే. దీనికి ఎటువంటి పాకం అయితే అవసరం లేదు. మనం ఈ బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో ఒక స్పూను నెయ్యిని అనేది వేసుకొని దీన్ని కరిగించి ఆ కరిగించిన నెయ్యిలో మనము ఈ కొబ్బరి తురుము ఉంది కదా, ఈ కొబ్బరి తురుమును అనేది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, అంటే పచ్చివాసన పోయేంత వరకు, ఎరుపు రంగు వచ్చే వరకు ఈ పచ్చి కొబ్బరిని అనేది వేయించుకోవాలి. ఇది పచ్చిగా ఉన్నది కనుక ఇది కొంచెం ఎక్కువసేపు వేగాల్సి వస్తుంది. మనకి ఎండిన కొబ్బరి అయితే తొందరగా వేగిపోతుంది. ఇలా ఎరుపు రంగు కలర్ మారేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు ఈ కొబ్బరి తురుమును అయితే వేయించుకోవాలి. ఈ కొబ్బరి తురుములో ఒక 4 ఇలాచీలు అలాగే మనకు కొంచెం అంత లైట్గా ఉప్పును అనేది వేసుకుంటే బాగుంటుంది. అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా ఈ మనం ముందుగా తీసుకొని పక్కన పెట్టుకున్నటువంటి పిండిని అయితే మంచిగా ఈ నెయ్యిలో పచ్చివాసన పోయేంత వరకు, పచ్చిపిండి కనుక ఈ పచ్చివాసన పోయేంత వరకు మనకు మంచిగా వేయించుకోవాలి. నెయ్యిలో దూరగా వేయించుకొని మనం ముందుగా బెల్లాన్ని కరిగించుకున్నాం కదా, ఆ బెల్లాన్ని కరిగించుకున్న నీళ్ళని అయితే వడగట్టుకోవాలి. ఎందుకంటే తుక్కు చెత్త ఏమన్నా ఉంటే పోతుంది. ఇలా ఉప్పును అనేది వేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి, వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము ముందుగా రసం అనేది పక్కకు పెట్టుకున్నాం కదా, బెల్లం రసాన్ని. ఈ బెల్లం రసాన్ని అనేది దీనిలో ఈ పిండిలో పోసి మంచిగా ఉండలు లేకుండా నెమ్మదిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారేంత వరకు కొంచెం వేడి చేయాలి. దీన్ని కొంచెం పలసగా అని మన కడాయిని పక్కన పెడితే ఇది చల్లబడుతుంది. ముద్దలు లేకుండా అంటే ఉండలు కట్టకుండా దీన్ని అయితే మంచిగా స్లోలో స్టవ్ తక్కువ పెట్టుకొని ఇదైతే పిండిని అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత, ఎందుకంటే ఇది కొంచెం నెయ్యి వేసినాం కదా, ఇది పిండి దగ్గరికి వచ్చిన కొద్దీ మనకు ఈ కడాయి నుండి ముద్దగా వస్తుంది. ఇలా ముద్దగా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనియాలి. ఇది చల్లారేలోపు మనము స్టవ్ మీద ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి వేడి చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఒక 1/2 లీటర్ అయితే సరిపోతుంది. ఈ వేసుకున్న తర్వాత ఈ పిండి అనేది చల్లారనియాలి. చల్లారినాక మనము చిన్న చిన్నగా ఉండలుగా చేసుకొని మనము కుడుముల్లా ఒత్తుకోవాలి. పిండి ఇలా ఫస్ట్ రౌండ్గా గుండ్రగా చేసుకొని దాన్ని వేళ్ళ మధ్యలో వేసుకొని ఇలా ఒత్తాలి. అలా కుడుములు అనేటివి తయారైతే ఇలా పిండి చల్లారిన తర్వాత పిండి మొత్తాన్ని ఇలా ఉండ్రాలుగా ఫస్ట్ చేసుకొని వాటిని వేళ్ళ మధ్యలో వేసి ఇలా ఒత్తితే మనకు కుడుములు అనేటివి రెడీ అవుతాయి. ఈ కుడుములను అయితే నేను ఇడ్లీ ప్లేట్లలో ఉడికించుకుంటున్నా. మీరు ఇడ్లీ ప్లేట్లు కాకుండా మనకు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఇడ్లీ పాత్రలు అయితే ఆవిరి మీద ఉడికే ప్లేట్ అనేది ఉంటుంది. ఆ ప్లేట్లో కానీ మనం ఇడ్లీ పాత్రలో కానీ లేకపోతే జల్లి గిన్నెలో కానీ మనకి ఏది అందుబాటులో ఉంటే వాటినైతే దానిలో ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఈ కుడుములు అనేది చేసి పెట్టుకున్న తర్వాత నేనైతే ఇడ్లీ పాత్రకు కొంచెము నెయ్యి రాసుకొని పెట్టుకున్న దానిలో ఈ మనం ఒత్తుకున్న కుడుములు అనేటివి దానిలో వేసుకొని మనకు ఇడ్లీ అయితే ఎంతసేపు ఉడుకుతుందో దీన్ని కూడా అంతసేపు ఉడికించుకొని తీసుకోవాలి. దీనికి పాత్రలకు నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా రాసుకోవాలి. నేనైతే నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకొని ఇలా నీళ్ళు వేడైన తర్వాత ఈ ఇడ్లీ పాత్రలు అనేది దానిలో పెట్టిన ఇది మంచిగా ఆవిరికి ఉడికితే మనకు మంచిగా ఉడుకుతుంది. మనము మీడియంలోనే పెట్టుకోవాలి. స్టవ్ ఎక్కువ పెట్టుకోవద్దు, తక్కువ పెట్టుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు ఇడ్లీ ఎంతసేపు అయితే ఉడుకుతుందో అంతసేపట్లో ఒక 10 నుంచి 15 నిమిషాలలో అయితే ఇది మంచిగా ఉడికిపోయింది. తింటే కూడా చాలా సూపర్ టేస్ట్గా ఉంది స్వీట్ అనేది. ఇది వినాయకునికి అయితే చాలా ఇష్టం. మనకు వచ్చేది వినాయక చవితి కదా, ఈ వినాయకునికి ఇష్టమైనటువంటి ఈ బెల్లం కుడుములను అయితే చేసి పెడితే చాలా ప్రీతికరము. అదే కాకుండా మనకు రవ్వ ఉండ్రాలు కూడా మనం చేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే చూపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్వీట్ అయితే చాలా బాగుంది. ఒక లైక్ అయితే చేయండి.